అమ్మా వీడా ఏయ్ ఏయ్ సార్ రా. కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగరు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటే? అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని ఇలాంటి చీప్ లాజికల్ చెప్పాలి. అడిగితే అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురు నుంచి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్. దాట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు, ఎవడు సార్ వీడు? నా కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్టే, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందో నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5, 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి కానీ నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. ఓహ్, వీడికి ₹1,00,00,000 కట్నం ఇస్తున్నాను. ఆ కోటితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకు మీకు 3 లక్షలు ఇస్తా. నేను ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్ లేదు, ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహట్లేదండి, చేసేయండి.